వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మనే జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో. 2025 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూముల నుంచి, వ్యవసాయం నుంచి అధిక లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు కూడా అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు ఉంటాయి.
సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో ఉన్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీధన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను సాధిస్తారు. ఆ తృతీయంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి, నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. 2025 ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలు అందిస్తున్నాయి. అయితే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమంలో కర్కాటక రాశిలోను, భాగ్యంలో సింహరాశిలోను ఈ నెలంతా సంచారం కొనసాగడం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, ఆ రకంగా ఉద్యోగంలో సమస్యలు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు. భాగ్యంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆటంకాలు, అశాంతి, ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. 2025 ఆగస్టు మాసంలో ఈ ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణపతి స్వామికి గరికమాల సమర్పణ, గణేశాష్టక పారాయణం చేసుకోండి. చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని దర్శనం, ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వహణ, వయోవృద్ధులకు కానీ లేకపోతే నిరుపేదలకు కానీ నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను దానం చేయండి. అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన, సూర్య దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు.